ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. నాకు కొంతకాలం నుంచి కూడా కామెంట్స్‌లో స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ రికమెండ్ చేయమని చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. నేనేమో ఎక్కువగా మీడియం అండ్ లార్జ్ క్యాప్స్ ఇస్తుంటాను. సో, అసలు స్మాల్ అండ్ మీడియం క్యాప్స్ కానీ, అలాగే మీడియం అండ్ లార్జ్ క్యాప్‌కి ఈ రెండిటికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఏది ఎప్పుడు మనం కొనాలి? మనం ఎలా మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అయ్యేటానికి ఏ వేకి ఏ స్టాక్స్ మనం ఎక్కువ పిక్ చేసుకోవాలనేది ఈ వీడియో రూపంలో మీకు సహేతుకంగా చెప్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనకి చూసుకుంటే స్మాల్ అండ్ మీడియం, స్మాల్ అండ్ పెన్నీ స్టాక్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక 10 రూపీస్ స్టాక్ ఉంది, అవి చాలా ఈజీగా ఎక్కువ షేర్స్ వస్తాయి అనే దానిలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు వడాఫోన్ కానీ లేకపోతే స్మాల్ అండ్ పెన్నీ క్యాప్స్ 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. 100 రూపాయల లోపు చాలా స్టాక్స్ ఉన్నాయి. అయితే ఏమైందంటే, ఒకసారి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇలాగే మేము డిస్కస్ చేసుకొని ప్రాక్టికల్గా చూశాక అర్థమైంది ఏంటంటే, స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఎప్పుడు కొనాలి, అలాగే మీడియం అండ్ లార్జ్ క్యాప్ ఎప్పుడు కొనాలి, ఏది ఏ రకంగా మనకి బెనిఫిట్ అవుతుంది అనే మెయిన్ పాయింట్లో మీకు క్లియర్గా అర్థం కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, అసలు మనం ఏం ఆలోచిస్తుంటాము. ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,000 పెట్టి నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్నాను అనుకోండి, దాదాపు అది 35 నుంచి 40 మధ్యలో ఉంది. సో నాకు ఎన్ని షేర్లు వస్తాయి? దాదాపు 40 రూపీస్ అంటే ఒక 2,000 షేర్లు సపోజ్ అనుకోండి. 2,500 షేర్లు దాదాపు వస్తాయి. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇప్పుడు అది ఒక 50 పాయింట్లు, ఇప్పుడు 40 ఉంది, ఒక 3 ఇయర్స్ హార్జన్ తీసుకుంటే అది ₹100 వెళ్ళినప్పుడు నాకు చాలా అమౌంట్ వస్తుంది అనుకుంటాం. సేమ్ టైము హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవి తీసుకుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు 1,400 ఉంది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే 800 ఉంది, యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటే 750 చేంజ్ ఉంది. వీటిలో ఎన్ని వస్తాయి మనకి? హెచ్డిఎఫ్సి ₹1,00,000 తీసుకుంటే దాదాపు 70-80 వస్తాయి. అంటే నాకు నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది చాలా తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అయితే వాస్తవంగా ఏం జరుగుతుందంటే, మీరు ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీ మైండ్ సెట్ని క్లారిటీగా మార్చుకోండి. ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా ఇండస్ట్రీ లీడరే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే, ఆ కంపెనీసే తట్టుకొని ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ అయినా న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళే ప్లాన్ చేసుకోగలరు, వాళ్ళే ముందుకెళ్ళగలరు. ఇప్పుడు మనకి నేను చెప్పిన ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మీరు పైన ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మనం హార్జన్ తీసుకుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంకు దాదాపు ఇప్పుడు 1,400 నుంచి తీసుకున్న అది 2,500 నుంచి 3,000 దాకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు మనం చూసుకుంటే ఏమవుతుంది, వాటికి మార్కెటింగ్లో వాటి కాంపిటీషన్ ఎలా ఉంది, వాటి ఎఫిషియన్సీ ఎలా ఉంది. నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. పంజాబ్ నేషనల్ నేను ఏ బ్యాంక్ని దేన్ని తక్కువ అంచనా వేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కస్టమర్ పాయింట్, మన క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, ఆ డబ్బులు మనకి రిటర్న్ రావాలి. ఏ కంపెనీ అయినా మనకు ఓకే. మనం పెట్టుకున్న పెట్టుబడి మనకి రిటర్న్స్ రావాలంటే ఏ కంపెనీలో ఎలా పెట్టాలనేది ఇక్కడ నా ఇంటెన్షన్ తప్ప, ఏ కంపెనీని నేను డిగ్రేడ్ చేయటం కానీ హైలైట్ చేయటం కానీ కాదు. సో ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశానంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రాక్టికల్గా మేము చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాం. ఈ కంపెనీసే ఎప్పుడు గ్రోత్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పెనిట్రేషన్ ఎక్కువ ఉంది. అలాగే ఈ స్మాల్ కంపెనీస్కి పెనిట్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాడి యొక్క ప్రాఫిట్ తక్కువ, సేల్స్ తక్కువ ఉంటాయి, మ్యాన్ పవర్ తక్కువ, టెక్నాలజీ తక్కువ, వాళ్ళ యొక్క గ్రోత్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ తక్కువే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి మారుతి ఉంది, 8,500 షేరు. నేను ఆ షేర్ కొనాలంటే ₹1,00,000 పెట్టి కొనాలంటే నాకు 12 షేర్లే వస్తాయి. కానీ అదే కంపెనీలో టీవీఎస్ మోటార్ ఉంది, అందులో చాలా ఎక్కువ వస్తాయి, అది 500-600 అలా ఉంది. సో మారుతి ఎందుకు కొనాలి, అది ఎందుకు కొనకూడదు అంటే, ఎప్పుడు కొనాలి అంటే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవాలి ఇక్కడ. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ₹1,00,000 ఈ కంపెనీలో పెట్టాను, ఒక 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ
నాకు ఎంత రిటర్న్ వస్తుంది, అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ కాదు, మనకి టోటల్ అమౌంట్ ఎంత కొన్నా కానీ. ఇప్పుడు నాకు 10,000 షేర్లు వచ్చినా 10 షేర్లు వచ్చినా నాకు కావాల్సింది ఏంటి, ఆ షేర్స్ మీద నా యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఎంత ఉంది, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఆ ప్రాఫిట్ ఎంత ఫాస్ట్గా ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇది మనం చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి. అంటే నేను ₹1,00,000 ఒక కంపెనీలో పెట్టాను, ఎక్స్ అనే కంపెనీలో ₹1,00,000 పెట్టాను, వై అనే కంపెనీ ₹1,00,000 పెట్టాను. ఆ షేర్ ప్రైస్ ఎంతైనా ఉండే నాకు ఎంత వచ్చింది రిటర్న్ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి కానీ. మీకు ఆ రిటర్న్ మీరు చూసుకోవాలి తప్ప ఆ షేర్ ప్రైస్ కాదు. అయితే ఇప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్ని మీరు రిస్క్ చేయండి. పెన్నీ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ కానీ నా సజెషన్ ఏంటంటే, మీ క్యాపిటల్లో 70% ఈ లార్జ్ అండ్ మీడియం కంపెనీస్లో పెట్టుకోండి. 30% స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఆ వచ్చిన ప్రాఫిట్ని మీరు రిస్క్ చేసుకోండి, అంతేగాని క్యాపిటల్ బ్లాక్ చేసుకోకూడదు. మీరు ఏషియన్ పెయింట్ కానీ, హిందుస్థాన్ లీవర్ కానీ, లేకపోతే ఈ టైటాన్ కానీ, ఈ కంపెనీలన్నీ కూడా ఎప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటాయి, వాటి షేర్లు పెరుగుతూ ఉంటాయి. అవి ఇండస్ట్రీ లీడర్స్. వాటిల్లో మన క్యాపిటల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆ క్యాపిటల్కి ఎప్రిషియేషన్ వస్తుంది. అది ఎంత షార్ట్ టర్మ్ ఫ్రేమ్ అయినా మీకు ఎప్రిషియేషన్ వస్తుంది. ఆ రిటర్న్ని, ఆ ప్రాఫిట్ని మీరు తీసుకొని ఆ ప్రాఫిట్ని మీరు స్మాల్ అండ్ మైక్రోలో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మీకు మార్కెట్ ఫాల్ అయినా కానీ మీ క్యాపిటల్ అనేది డెడ్ అవ్వదు. మీ క్యాపిటల్ మనకి ప్రిజర్వేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా క్యాపిటల్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ ప్రిజర్వ్ ఉండాలి. మనకు వచ్చిన ప్రాఫిట్ రిస్క్ చేసుకోవచ్చు. ఇది మీరు 1-2 సార్లు ఆలోచించుకొని మీరు మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఈ స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో పెట్టుకుంటే మొత్తం అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. మనకి ఆపర్చునిటీస్ని మనం కరెక్ట్గా పట్టుకోలేం. కాబట్టి మీరు ఏం చేయాలంటే, యాజ్ పర్ ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే 70% క్యాపిటల్ మొత్తం కూడా మీరు ఈ లార్జ్ క్యాప్, మీడియం క్యాప్లో పెట్టుకోవాలి. 30% స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 70%లో వచ్చిన ప్రాఫిట్ని మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మా అభిప్రాయం. సో దీన్ని 1-2 సార్లు మీరు ఆలోచించి మీ పెట్టుబడులని జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.